కీర్తనల గ్రంథము 63వ కీర్తన. బైబిల్ గ్రంథము ఉన్నవారందరూ కూడా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు మనం పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ఆ మాట ధ్యానాంశంగా తీసుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును. ఇక్కడ జీవము అనే ఒక పదాన్ని చూస్తున్నాము, కృప అనే పదాన్ని చూస్తున్నాం. ఏది దేనికన్నా ఉత్తమమైనది? రెండు విషయాలు చెప్పాడు. ఒకటి కృప, రెండవది జీవం. ఏది దేనికన్నా ఉత్తమమైనది? కృప కన్నా జీవము. మనకి ఎలా ఉంటుంది అంటే కృప కన్నా జీవము ఉత్తమమైనదిగా మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు వాక్యం చెప్పేది ఏంటి అంటే దేవుని కృపే ఉత్తమమైనది దేనికన్నా? జీవము కన్నా. అసలు జీవం అంటే ఏంటి? దేవుని యొక్క కృప అంటే ఏంటి? కృప అంటే అన్ఫెయిలింగ్ లవ్, ఎప్పుడు తొలగిపోని ప్రేమ. దేవుని ప్రేమ ఎప్పుడూ తొలగిపోని ప్రేమ. రెండవది జీవము అంటే మన జీవితం, మన లైఫ్. అంటే ఇక్కడ మన ప్రాణం కన్నా మన జీవితం కన్నా ఉత్తమమైనది ఆయన కృప. ఈ భక్తుడు కీర్తనాకారుడు చక్కగా విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనకైతే మన ప్రాణం చాలా గొప్పగా మనం చూస్తాం. ఆయన ప్రాణాన్ని గొప్పగా ఎంచటలేదు, కానీ దేవుని యొక్క కృపని గొప్పగా ఎంచుకుంటున్నాడు. అది ఉత్తమమైంది అని చెప్తున్నాడు. ఈరోజు కూడి వచ్చిన మనందరికి కూడా అర్థం కావాలి, దేవుని కృప చాలా ఉత్తమమైనది. అంటే అర్థం కావాలి అంటే దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది, చాలా ఉత్తమమైనది. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమలో నుంచి మనం తొలగిపోయే అవకాశాలు ఎక్కడ ఇవ్వకూడదు. చివరికి మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా దేవుని యొక్క ప్రేమలో నుంచి తొలగిపోకుండా మనం నిలబడగలగాలి. ఎవరు ఈ మాట చెప్తుంది? కీర్తనాకారుడైన దావీదు గారి విషయం మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈయన ఏ పరిస్థితుల మధ్య ఈ మాట మాట్లాడుతున్నాడో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు, అంత సౌఖ్యంగా ఉన్నప్పుడు మాట్లాడటం లేదు. ఏ సందర్భంలో, ఏ పొజిషన్లో ఉండి ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఈ అధ్యాయం ప్రారంభంలోనే ఒక విషయాన్ని తెలియజేశాడు. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. అది అరణ్య యాత్రలో ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అరణ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎంతో ఒక ప్రమాదకరమైన జీవితంలో పారిపోతూ, ఎప్పుడు చనిపోతామో తెలియదు, రాజు సైన్యము వెంబడిస్తూ ఉంది, భయంకరమైన ఒక మరణ వేదంలో ఆయన అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు. అరణ్య వాతావరణమే ఒక భయంకరమైన వాతావరణం. ఆ వాతావరణంలో ప్రయాణం చేస్తూ ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ గొప్పది ఈ జీవము కన్నా అని. ఈ జీవము కన్నా దేవుని యొక్క కృప ఉత్తమమైనది. ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. మనం ఈ శరీరానికి కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు మనం చాలా కంగారు పడిపోతూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమలో నుంచి బయటికి వెళ్ళటానికైనా మనం సిద్ధపడతాం. కానీ అలాంటి పరిస్థితుల మధ్య ఆ కీర్తనాకారుడు చూడండి, ఆ మాటలు మీరు మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు చదివితే ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడివి
నీవే వేకువనే నిన్ను వెదుకుదును, వేకువనే నిన్ను వెతుకుతాను, నీ బలమును నీ బలము నీ ప్రభావమును చూడవలెనని చూడాలి అని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీ తట్టు నేను కనిపెట్టి ఉన్నాను. ఎంతో ఆశతో ఆయన చూస్తున్నాడంట. నీళ్లు లేక ఎండి ఉన్న చూడండి, నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ కొరకు, నీ ప్రేమ కొరకు తృష్ణపడి ఉన్నది. మన ప్రాణం అంత అరణ్యము అయినప్పుడు, కరువులో ఉన్నప్పుడు మన ప్రాణం దేని కొరకు ఆశపడుతుందో అది మనకి తెలుసు. కానీ ఈ కీర్తనాకారుడి యొక్క ప్రాణం అంట దేవుని కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు ఆశపడుతూ ఉంది. ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మన జీవితాల్లో కూడా మనం ఈ విషయం గమనించాలి. ఈ జీవము కన్నా, ఈ జీవితము కన్నా, ఈ ప్రాణం కన్నా ఉత్తమమైనది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. కనుక మనం ఎక్కువగా ఈ ప్రేమను హత్తుకునే విధంగా మనం ఉండాలి. ఒక సందర్భాన్ని మీరు గ్రహిస్తే, యోబు పుస్తకములో సాతాను ఒక దేవునితో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అపవాది అయిన సాతాను దేవుడితో ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. యోబు పుస్తకం 2వ అధ్యాయము 4వ వాక్య భాగములో, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, చూడండి, చర్మమును కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తన ప్రాణాన్ని కాపాడుకొనటానికి తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. దేవుడితో చెప్తున్నాడు. ఒక నరుడు, ఒక మనిషి తన ప్రాణాన్ని కాపాడుకొనటానికి తనకు కలిగినంతా కూడా ఇచ్చును కదా. అమ్మేస్తాడు, ఏదైనా చేస్తాడు. చివరికి ప్రాణం కాపాడుకొనటానికి మనిషి చేసే ఒక ప్రయత్నం ఇది. ప్రాణాన్ని కాపాడుకొనటానికి మనిషి ఏం చేస్తాడు అంటే తన కలిగిన సర్వస్వాన్ని అమ్మివేస్తాడు, ఇచ్చేస్తాడు. ఎందుకు ఈ అపవాది దేవుడితో చెప్తున్నాడు అంటే, ఇప్పుడు యోబు అన్నీ కోల్పోయి అయినా నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నావు కదా, ఆయన ప్రాణం కొరకు ఇవన్నీ కోల్పోవటం సహజమే, పెద్ద విచిత్రమేమీ కాదు అని మాట్లాడుతున్నాడు దేవునితో. యోబు పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఇల్లు పాడైపోయింది, జీవితమంతా పాడైపోయిన పరిస్థితుల్లో ఈ దేవుడు అంటున్నాడు. ఆ పై వచనం ఒకసారి చదవండి, 3వ వచనం మీకు అర్థమవుతుంది. అందుకు దేవుడైన యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, అది దేవుని యందు ఒక భయము భక్తి కలిగిన వాడై చెడుతనమును చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు దేవుడు. అయితే నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను యథార్థతను వదలక, అతను యథార్థతను విడిచిపెట్టడు, అతను ఆ ప్రేమను విడిచిపెట్టడు. నా మీదున్న ఆ ప్రేమను నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ప్రేరేపించి అతని శరీరాన్ని నువ్వు పాడు చేసినా అతను ఏ విధంగా విడిచిపెట్టడు అని ప్రభు మాట్లాడుతూ, చదువుదాం. అతడు తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుట, అది ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చర్మము కాపాడుకొనటానికి చర్మము, తన ప్రాణమును కాపాడుకొనుటకు, తన ప్రాణాన్ని కాపాడుకొనుటకు తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని నేను విడిచి వెళ్ళిపోతాడు. మరొక్కసారి కానీ శరీరాన్ని పాడు చేస్తే
ఖచ్చితంగా నీ ప్రేమను విడిచి వెళ్ళిపోతాడు అని అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే అపవాది చెప్పేది ఏంటి అంటే, ఒక మనిషికి ప్రాణం కొరకు తన యావత్ ఆస్తి పోయినా కూడా అమ్మి వేసైన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. కనుక యోబుది విచిత్రమే ఉంది, అంత ఆస్తి పోయింది, ప్రాణం బాగుంది కదా, అందుకే నేను స్తుతిస్తున్నాడు అని సాతాను మాట్లాడుతూ మరొక అవకాశం అడుగుతున్నాడు. నువ్వు దేహాన్ని ముట్టి చూడు, అతని ఎదుటే దూషిస్తాడు అని చెప్తున్నాడు. ఈరోజు మీరు గమనించండి, ఆ పరిస్థితుల మధ్య మరలా యోబుని మొత్తి నడినెత్తి నుంచి అరికాలు వరకు ఏం పుట్టించాడు? బాధాకరమైన కురుపులు. బాధాకరమైన కురుపులు. ఒక్క కురుపు మన దేహం మీద వస్తే మన మనసంతా కూడా ఆ కురుపు మీదే ఉంటుంది. మన దేహంలో కానీ, మన నడినెత్తిని కానీ, నోట్లో కానీ, మన దేహంలో ఏదైనా కురుపు వస్తే మన మనసంతా దాని మీద ఉంటుంది కదా. నడినెత్తి నుంచి అరికాలు వరకు దేహం అంతా కూడా కురుపులతో నింపేశాడు. చెల్ల పెంకులతో ఒళ్ళంతా దేహాన్ని గోకిన తృప్తి చెందని భయంకరమైన వేదంతో ఉన్నాడు. అయినా యోబు దేవుని దూషించలేదంట. అంటే ఆయన తన ప్రాణం కన్నా జీవము కన్నా కృప ఉత్తమమైనది, ఈ జీవితం కన్నా, ఈ ప్రాణం కన్నా నా దేవుని యొక్క ప్రేమ గొప్పది అని ఒక్క మాట కూడా దేవుని బదులు దూషించలేదంట. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా గమనించండి, ఏది ఉత్తమమైనది? ఈరోజు శరీరానికి కొన్ని శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందులు వస్తున్నప్పుడు దేవునికి ప్రేమలో నుంచి వెళ్ళిపోతూ దేవుని దూషిస్తున్నాం. కానీ ఇది కాదు, ఈ శరీరం కాదు, ఈ ప్రాణం కాదు, దీనికన్నా ముఖ్యమైనది ఇదిగో దేవుని యొక్క ప్రేమ, అది ఉత్తమమైనది అని మనం ఎరిగి దాన్ని హత్తుకోవాలి కదా. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా శ్రమ రాగానే దేవుని దూషిస్తాం, దేవుని ప్రశ్నిస్తాం. శరీర అనారోగ్యాలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా సరే మొదటిగా మనం చేసే పని ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమని నెట్టివేస్తాం. మనుషులు ప్రేమలో కపటం ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమలో కపటం ఉండదు. అంత స్వచ్ఛమైన దేవుని ప్రేమ, ఆ ప్రేమ గొప్పది. ఆ ప్రేమను మీరు హత్తుకోండి అనే విషయాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దెస్సలోనికి సంఘం గురించి అపోస్తులైన పౌలు గారు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారో, ఆ సంఘంలో విశ్వాసులు ఎంత బలంగా ఉన్నారో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనమైతే ఈ శరీరాన్ని, ప్రాణాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా అనేది మనం పరిశీలన చేస్తే, ఒకవేళ ఈ శరీరానికి వచ్చే వ్యాధి అయినా, బాధ అయినా, కరువైనా, ఏ పరిస్థితి అయితే మనకు వస్తుందో వెంటనే దేవుని యొక్క ప్రేమలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. కానీ యోబు అలా చేయలేదంట. తన ఆస్తి అంతా పోయినా దేవుని దూషించలేదు. చివరికి తన దేహము ఆరోగ్యమంతా పాడైపోయినా దేవుని దూషించలేదు. కానీ యోబు భార్య అయితే తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించింది. దేవుని ప్రేమించక దేవుని దూషించు అని చెప్తుంది. దేవుని దూషించు, దేన్ని ప్రేమించి అంటుందో తెలుసా? ఈరోజు శ్రమ రాగా నువ్వేం చెప్తావు? ఏం దేవుడు అండి, ఏం చేశాడు మాకు, ఏం దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడేంటి, దేవుడు ఇన్ని బాధలు పెట్టాడేంటి అంటే మనం ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నామంటే దేహాన్ని, ఈ జీవాన్ని మనం ప్రేమిస్తున్నాం. అందుకే దీన్ని ద్వేషిస్తేనంటే దీన్ని కాపాడుకుంటామంట మనం. దీన్ని ఎవరైతే దీన్ని ద్వేషిస్తారో మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. అందుకే యోబు ద్వేషించాడు. దీని శ్రమ వచ్చినా, దేహం అంతా పాడైపోయినా, గాయపరచబడి బాధ అనుభవిస్తున్నా కూడా దేవుని యొక్క ప్రేమనైతే దూషించకుండా దేవుని హత్తుకొని ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చిన్నది రాగానే మనం దేవుని ప్రేమని వెంటనే తృణీకరించేస్తాం. ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మన జీవితంలో చెక్ చేసుకోండి. మన మించిన బలహీనత, మన మించిన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినాయి అనుకోండి, వెంటనే మొదటిగా ప్రశ్నించేది దేవుని యొక్క ప్రేమని. దేవుడైతే ఇందులో ఎందుకు చేశాడు? యోబు నిలబడ్డాడు, కానీ యోబు భార్య నిలబడలేదు ఆ ప్రేమలో. శరీరాన్ని ప్రేమించింది, ప్రాణాన్ని ప్రేమించి
దూషించమంటుంది దేవుణ్ణి. ఈయనేమన్నా కాదు, నాకు దేనికన్నా ఏది గొప్ప అంటున్నాడు? జీవము కన్నా జీవము కన్నా కృప గొప్పది. కృప గొప్పది. మనం ఎలా ఉంటున్నామో చెక్ చేయండి. ఇక్కడ దెస్సలోనిక సంఘాన్ని గురించి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. తీశారమ్మా? 1వ అధ్యాయము 6వ వాక్య భాగం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము అంటే దేవుని వలన కలిగే ఆనందం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఎందుకు అంటే అక్కడ చెప్పే మాట ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం అంటే దేవుని ఆత్మ వలన, దేవుని వల్ల కలిగే ఆనందం ఏం చేస్తుందో తెలుసా? గొప్ప ఉపద్రవములో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. అది ఆ సంఘంలో ఉన్న విశ్వాసులంట క్రీస్తును పోలి నడుచుకున్నారంట. క్రీస్తులు ఏ విధంగా శ్రమల మధ్య నిలబడి ముందుకు కొనసాగాడో ఈ సంఘం యొక్క విశ్వాసులు. ఏ సంఘం ఇది? దెస్సలోనిక యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులంట ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందముతో దేవుడిచ్చిన ఆనందం, రక్షణ ఆనందంతో. దేవుడు మనకిచ్చాడు ఒక రక్షణ ఆనందం. ఈ ఆనందంతో వచ్చే ఎన్ని ఉపద్రవాలైనా, ఎన్ని పరిస్థితులైనా వాటన్నిటిలో కూడా దేవుని యొక్క వాక్యము అంగీకరించి ప్రభువుని పోలి నడుచుకొని దేనికి మాదిరిగా ఉన్నారంట? కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ వారు మాదిరిగా ఉన్నారు. విశ్వాసులందరికీ కూడా ఒక మాదిరి చూపించారంట. ఉపద్రవమైన, కష్టమైన, ఇబ్బంది అయినా సరే దేవుని యొక్క ప్రేమను బట్టి వారు వాక్యములో నిలబడ్డారంట. మనం ఏం చేస్తాం? శ్రమ రాగానే వాక్యం దిగిపోతాం. కష్టం రాగానే వాక్యంలో దేవుడు ఇలా ఉండమని చెప్పాడు. ఇలా ఉన్నప్పుడు కొన్ని శ్రమలు, నిందలు వచ్చినాయి అనుకోండి, వాక్యంలో నుంచి ఏం చేస్తాం? మనం విధులు పెట్టేసి మనం దిగిపోతాం. కానీ ఈ సంఘంలో ఉన్న విశ్వాసులైతే శ్రమ వచ్చినా, ఎన్ని భయంకరమైన శోధన వచ్చినా కూడా దానిలో నుంచి వారు దిగిపోలేదట. ఒక మాదిరి చూపించారట సంఘానికి. ఈరోజు మనం కూడా జీవాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని యొక్క కృపను మనం ప్రేమిస్తున్నామా? ఏది ఉత్తమమైందో మనం కనుక్కొని తెలుసుకొని దానిలో మనం నిలబడాలి. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంది. మనం మించిన శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం ఎలా నిలబడుతున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మీరు గమనించండి, మోషే గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు తన ప్రేమను చూపించాడు, అందరికీ ప్రేమను కనపరిచాడు. కానీ అందరూ కూడా శ్రమ రాగానే, చిన్న ఆకలి అవ్వగానే, దప్పిక అవ్వగానే దేవుడి మీద, దేవుని యొక్క ప్రేమ మీద ఏం చేశారు? వారు సనిగారు. అందరి పట్ల దేవుని యొక్క ప్రేమ ఉంది. ఆ లక్షల మంది, ఆ ఇశ్రాయేలు జనాంగం అందరి మీద దేవుని యొక్క ప్రేమ కుమ్మరిస్తే వీరేం చేశారో తెలుసా? చిన్న ఇబ్బంది రాగానే, చిన్న కరువు రాగానే వెంటనే దేవుని యొక్క ప్రేమని శంకించారు. ఎలా అంటాడు? ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? ప్రేమను శంకించారా లేదా? నువ్వు ఇంత వాడువైతే, ఈ మాకు మాంసం పెట్టలేని వాడువైతే, ఈ అరణ్యంలో నీళ్ళు ఇవ్వలేని వాడువైతే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఐగుప్తులో నుండి అని దేవుని యొక్క ప్రేమను ఏం చేశారో తెలుసా? వారు పూర్తిగా పోగొట్టుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు కూడా ఈ ప్రేమలో నుంచి మన బయటికి వెళ్ళిపోకూడదని. ఏ పరిస్థితి వచ్చినా సరే
ప్రేమలో నుంచి కదలకూడదు. దేవుని మనం హత్తుకోవాలి మన ప్రాణం ఎప్పుడు కూడా. అంటే భక్తులు అంటే నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది. ప్రాణం ఎప్పుడు కూడా దేవునికి ప్రేమను అంటుకొని ప్రభువుని మనం వెంబడించాలి. ఆ ప్రేమ అంత గొప్పది. అందుకు అన్ని బాధల్లో కూడా కీర్తనకారుడు కోరుకునేది ఒక్కటే, నాకు జీవము కన్నా ఆయన కృప, ఆయన ప్రేమ నాకు ఉత్తమమైనది. ఈరోజు సంఘంగా మన అందరితో చెప్తున్నాడు ఆయన. ఈ సంఘస్థులు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ క్రీస్తుల నుంచి వాక్యంలో నుంచి దిగిపోకుండా స్థిరంగా నిలబడి అనేక మందికి మాదిరి జీవితం చూపించారంట వీరు. అనేక మంది మాదిరి జీవితం. ఈరోజు కూడా మనం కూడా మీరు గమనించండి, వాక్యంలో నుంచి దిగిపోకూడదు. క్షమించే విషయమైనా, ఓర్చుకునే విషయమైనా, ప్రేమించే విషయమైనా ఎప్పుడు కూడా వాక్యంలో నుంచి మనం దిగిపోకూడదు. వాక్యం ఏం చెప్తుందో ఖచ్చితంగా వాక్యంలో మనం నిలబడాలి. ఆ సంఘస్థులు నిలబడ్డారంట, వారు ఒక మాదిరి జీవితం చూపించారు. అలానే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన యొక్క ప్రేమని విడిచిపెట్టేశారు. కానీ మోషే అయితే ఆయన ప్రేమ విడిచిపెట్టలేదండి. ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ప్రేమను విడిచిపెట్టారు, కానీ మోషే ప్రేమను విడిచిపెట్టలేదు. మోషే అన్ని పరిస్థితుల మధ్య కూడా మోషే ఏం కోరుకున్నాడో తెలుసా? ఒకసారి మీరు చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే ఏం కోరుకున్నాడో, ఆ ప్రజలు ఎందుకు ప్రేమలో నుంచి తొలగిపోతే మోషే నిలబడటానికి కారణం ఏంటో చూద్దాం. 33:18. మోషే దయచేసి నీ మహిమను నాకు చూపుము అనగా, నాకు చూపుము. ఇప్పుడు మోషే ఎప్పుడూ కూడా దేవుని దగ్గర ఇదే ప్రభా నీ మహిమను నాకు చూపించు, నీ మహిమను నాకు చూపించు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకు దేవుడు నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించే. యెహోవా అనే నామము ఎంత గొప్పదో అది నేను నీ ఎదుట కనపరుస్తాను అని చెప్తున్నాడు. ఈయన ఎందుకు అంటే దేవుని ప్రేమను హత్తుకొని ఉన్నాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఐగుప్తులో నుంచి పారిపోయి వచ్చినా కూడా దేవుని యొక్క ప్రేమను హత్తుకొని ఉన్నాడు ఆయన. అందుకే నేను నీకు కనపరుస్తాను, నా మహిమ నీకు కనపరుస్తాను. ఇంకేం కనపరుస్తాడంట? నా మంచితనం అంతా నీకు కనపరుస్తాను. యెహోవా అనే నామము నీ ఎదుట ప్రకటిస్తాను. అంటే నేను ఏమై ఉన్నాను నీకు చూపిస్తానని చెప్తున్నాడు. అలా దేవుని దగ్గరగా చూడటానికి కారణం ఏంటి అంటే ఆయన దేవుని యొక్క కృపని ఎక్కువగా ప్రేమించాడు. ఈరోజు అనేక మంది ప్రేమను కోల్పోయి వెళ్ళిపోవటానికి కారణం శ్రమల మధ్య వారు నిలబడలేదు. ఈరోజు క్రైస్తవ సంఘంలోనికి కూడా అపవాది రకరకాల ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా మన వాక్యంలో నుంచి తొలగిపోకుండా వాక్యంలో నిలబడి దేవుని యొక్క ప్రేమను హత్తుకోవాలే కానీ ఈ ప్రాణాన్ని హత్తుకుంటే మన చిన్న బాధ వచ్చినా కూడా దేవుడి మీద సరుగుతాం, చిన్న కష్టం వచ్చినా కూడా దేవుడి మీద సరుగుతాం, చిన్న నష్టం వచ్చినా దేవుడి మీద సరుగుతాం. చివరికి ఏది జరిగినా కూడా దేవుని మనం ప్రశ్నిస్తాం, ప్రభా ఏంటి పరిస్థితి అని మందిరాలు మానేస్తాం. ఎన్ని రకాలుగా దేవుని విమర్శిస్తామో తెలుసా? ఈ విమర్శించే వారందరూ ఎవరు అంటే దేన్ని ప్రేమిస్తున్నారు? జీవమును ప్రేమిస్తున్నారు, ఈ జీవితాన్ని ప్రేమిస్తున్నారు, ఈ ప్రాణాన్ని ప్రేమిస్తున్నారు. ఈ ప్రాణాన్ని ప్రేమించే వారందరూ కూడా ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు ప్రభుని దూషిస్తారు, ప్రభుని ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రభు ఇలా చేశాడు అని చెప్పి ఆయన ప్రేమను శంకిస్తారు. అదే చేశారు ఇశ్రాయేలు ప్రజలు. చేతకానివాడు ఎందుకు తీసుకొని వచ్చావు? ఇప్పుడు మనం అదే అంటాం, చేతకానివాడివి లోకంలో నుంచి మమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొని వచ్చావు? మమ్మల్ని పోషించలేని వాడివి, అడిగినంత ఇవ్వలేని వాడివి, మాకెందుకు రక్షణ ఇచ్చావు నువ్వు? ఈరోజు మన ప్రశ్న కూడా చాలామంది క్రైస్తవులు అదే అడుగుతారు. ఆ రోజు శిష్యులు యేసుప్రభుని ఏమడిగారు? అయ్యా మేము అన్నీ విడిచి నిన్ను వెంబడించాము, మాకేం దొరుకుతుంది? ఇదే ప్రశ్న మనకు కూడా. మేము కూడా అన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా, పిలవగానే మా వాళ్ళందరినీ కాదనుకొని వచ్చాం కదా, మాకేం దొరుకుతుంది?
చిన్న పరిస్థితి రాగానే అన్ని విడిచిపెట్టొచ్చావు, నువ్వు నాకేమి ఇచ్చావని దేవుని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ప్రేమలో నుంచి, దేవుని యొక్క కృపలో నుంచి తొలగిపోతున్నారు. దేవుని కృప ఉత్తమమైనది, జీవము కన్నా దేవుని కృప ఉత్తమమైనది అని చెప్తూ ప్రభువునంట ఏం చేస్తున్నాడంట కీర్తనకారుడు? స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తున్నాడంట. అంత బాధలో ఎలా స్తుతిస్తున్నాడండి? అరణ్యములో ప్రయాణం చేస్తూ ఎలా స్తుతిస్తున్నాడో చూడండి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగించి వేస్తాను, టైం అయిపోయింది. ఒక్కసారి యోధా పత్రిక చూడండి, 20వ వచనం. యోధా పత్రిక 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఏంటి మనం విశ్వసించి అతి పరిశుద్ధమైనది ఏంటి? దేవుని యొక్క వాక్యం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు, అది నిత్య జీవము కొరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు, యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనండి. దేవుడి ప్రేమలో నుంచి తొలగిపోకుండా మీరు కాచుకోండి. దేవుడి ప్రేమలో నుంచి వెళ్ళిపోకుండా మీరు జాగ్రత్త పడండి. తెలియకుండానే దేవుని ప్రేమలో నుంచి వెళ్ళిపోతాం. మీరు దేవుని ప్రేమలో నుంచి తొలగిపోకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు అక్కడ. మనందరం కూడా దేవుని ప్రేమలో నుంచి తొలగిపోకుండా ఉండాలి. మనం ఎప్పుడు అలా తొలగిపోకుండా ఉంటాము అంటే ఏది మనకు ఉత్తమమైనదో మనకు అర్థం కావాలి. ఏది ఉత్తమమైనదో మనకు అర్థమైతే మనం తొలగిపోకుండా దానిలో ఉంటాం. కానీ ఈరోజు మనందరికీ చెప్తున్నాడు ఆయన, జీవము కన్నా ఉత్తమమైనది దేవుని కృప. దేవుని కృప అంటే ఏం చెప్పుకున్నాం? అన్ఫెయిలింగ్ లవ్. ఎప్పుడూ తొలగిపోని దేవుని ప్రేమ. తొలగిపోదు ఎప్పుడూ కూడా. దాన్ని విడిచిపెట్టొద్దు. మనం ఏది విడిచిపెట్టకుండా దాన్ని మనం హత్తుకొని ఉండాలి. మన గతంలో చెప్పుకున్నాం కదా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వెడబాచేది ఏంటి? క్రీస్తు ప్రేమ నుంచి ఏది మనల్ని తీసుకురాదు అనుకున్నాం బయటికి. అక్కడ రాస్తూ శ్రమ, ఖడ్గము, వస్త్రహీనత, ఉపద్రవము ఎన్ని వచ్చినా కూడా క్రీస్తు ప్రేమలో నుంచి మమ్మల్ని ఏది కూడా బయటికి తీసుకురాలేదు, ఎడబాపు చేయలేదు. మనం చేసేస్తని గమనించండి. ఎందుకు భక్తుడు చెప్తున్నాడో తెలుసా? విలువైనది జీవం కన్నా విలువైనది దేవుని యొక్క కృప. జీవం కన్నా విలువైనది దేవుని యొక్క కృప. అందుకే అక్కడ అందుకు రాస్తున్నాడు, వస్త్రాలు ఒకవేళ లేకపోయినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏది వచ్చినా సరే ఏది కూడా దేవుడి ప్రేమలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురాలేదు అంటూ కింద ఒక మాట అన్నాడు. మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అది అత్యధికమైన విజయం ఎప్పుడు పొందుతామో తెలుసా? ఏమని రాశాడు అక్కడ? మనల్ని ప్రేమించిన వాని ద్వారా. మన ప్రేమిస్తున్నవాడు మన దేవుడు. మన ప్రేమిస్తున్న ఆ దేవుని ద్వారా ఈ కరువైన, వస్త్రహీనత అయిన, ఖడ్గమైన ఏదొచ్చినా సరే దానిలో మనం అత్యధిక విజయంతో మనం ముందుకు వెళ్ళిపోతాం. కనుక దేవుడి ప్రేమని హత్తుకొని ఉంటే ఎన్ని శ్రమలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం దాటుకొని మనం వెళ్ళిపోగలం. లేదు, దేవుడి ప్రేమలో నుంచి వచ్చామా మనకు వచ్చే ఏ శ్రమను దాటుకోలేం. అన్నిట్లో మన జీవితాన్ని మనం కోల్పోతాం. కనుక మనందరం కూడా ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించును. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మన పెదాలు దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఈ ప్రాణము మనం కాపాడుకుంటే ఇది పోతుంది, దీన్ని విడిచిపెడితే దీన్ని మనం కాపాడుకోగలం. కనుక దీనికన్నా ఉత్తమైన దేవుని ప్రేమ
మృత తుల్యమైన దాన్ని కూడా మరలా తిరిగి లేపగలిగేది దేవుని ప్రేమ. కనుక మనందరూ దేవుని ప్రేమని, ఆయన కృపని హత్తుకుందాం, దానిలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక.